హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఈ వీడియోలో స్ప్రౌట్స్‌ని ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలనేదైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! స్ప్రౌట్స్ ఎంత బాగా వచ్చాయో మొలకలు. చాలా అంటే చాలా బాగా మొలకలొచ్చాయండి. ఈ మొలకలు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలైతే ఉంటాయి. మనలో ఐరన్ కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు ఈ మొలకలు తినడం ద్వారా ఐరన్ కంటెంట్ అనేది బాగా పెరుగుతుంది. అదేవిధంగా ఇంకా చాలా రకాల ఉపయోగాలైతే ఉన్నాయి. నేనైతే దీన్ని ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నానంటే, ఒక గ్లాసు పెసలు, ఒక గ్లాసు బుడ్డ శనగలు అంటారు మా సైడ్ అయితే. అవి బుడ్డ శనగలు. నెక్స్ట్ వేరుశనగలు తీసుకున్నాను. ఈ 3 అయితే తీసుకున్నాను. వీటిని ఒక 3, 4 టైమ్స్ బాగా కడుక్కొని నానబెట్టుకోవాలండి. ఎన్ని అవర్స్ నానబెట్టాలంటే మినిమం ఒక 12 అవర్స్ నానబెట్టుకోవాలి. మార్నింగ్ 6కి నానబెట్టినామంటే ఈవినింగ్ 6 వరకు బాగా నానాలండి. ఇది ఈవినింగ్ 6కి నేనైతే బాగా నానినాయి. 12 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానాక వాటర్ వడగట్టుకునే చిల్లుల గిన్నె ఉంటే అందులో వేసుకోవచ్చండి. అది లేని వాళ్ళైతే ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని కొంచెం జెంటిల్‌గా తుడుచుకోవాలండి. అందులో ఉండే వాటర్ క్వాంటిటీ తేమ అనేదైతే ఉండాలి. ఆ గింజలలో తేమ లేకోకుండా తుడచొద్దు. అలా పైన పైన వాటర్ అలానే ఎక్కువ వాటర్‌గా ఉన్నప్పుడే మనము కాటన్ క్లాత్‌లో కట్టొద్దండి. ఆ విధంగా కొంచెం జెంటిల్‌గా పైన పైన తుడుచుకోవాలి. ఈ విధంగా తుడుచుకున్నాక వీటిని ఆ కాటన్ క్లాత్‌లో బాగా కట్టుకుంటే సరిపోతుందండి. మొలకలు చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఈ మొలకలు తినడం వల్ల ఐరన్ క్వాంటిటీ పెరగడమే కాకోకుండా డయాబెటిక్ పేషెంట్స్, బరువు తగ్గించుకోవాలి అని అనుకునే వాళ్ళకు ఇది బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అండి. ఈ విధంగా కాటన్ క్లాత్‌లో అయితే బాగా జెంటిల్‌గా అట్లా తుడుచుకున్నాక పైన పైన మంచిగా మంచి క్లాత్ ఒకటి తీసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా కట్టుకోండి. అంతే సరిపోతుందండి. ఇట్లాంటి స్ప్రౌట్స్‌ని వారానికి ఒక ఆహ్, వారంలో రోజు ఒక బౌల్ తిన్నా సరిపోతుంది. అలా తినని వాళ్ళైతే అట్‌లీస్ట్ వారానికి 2 రోజులన్నా తినేలాగా పెట్టుకోండి. 2 రోజులు కాకపోయినా సాటర్డే, సండే వచ్చినా అందులో ఏదో ఒక డే అయినా గానీ ఒక బౌల్ స్ప్రౌట్స్ అయితే తినడానికి కేటాయించుకోండి. అది చాలా అంటే చాలా హెల్తీ అండ్ మంచి బ్రేక్‌ఫాస్ట్ అండి. కాబట్టి ఈ విధంగానైతే రెడీ చేసుకోండి. మనము ఒక్కసారి రెడీ చేసుకుంటే ఒక 3, 4 డేస్ వరకు బాగుంటాయి. అవేం పాడు కావు. ఒక మంచి టైట్ బాక్స్‌లో వేసుకొని పెట్టుకుంటే ఈ విధంగా రెడీ చేసుకున్న గింజలను మనమైతే ఒక గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకొని ఆ మూత మీద కొంచెము బరువు ఉండేలాగా చూసుకోండి. కొంచెం ఎయిర్ పోకోకుండా ఉంటే ఇంకా తొందరగా మొలకెత్తుతాయి. అందుకు కొంచెం బరువైతే పెట్టండి. ఈ విధంగా పెట్టినాక నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే అయితే 2 డేస్ అండి. ఇప్పుడు నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను. ఈవినింగ్‌కు నేను క్లాత్‌లో వేసి కట్టాను. ఈవినింగ్ కట్టినాం గదా! నైట్ అంతా ఉంటాయి నెక్స్ట్ డే. నెక్స్ట్ డేకి కొంచెం వస్తాయి. నెక్స్ట్ డేకి ఈ విధంగా వస్తాయండి. ఈ విధంగానైతే స్ప్రౌట్స్ వస్తాయి. ఈవెన్ పల్లీలు గూడా వేరుశెనగలు గూడా చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈవెన్ బుడ్డ శనగలు అయితే కొంతమంది సెపరేట్‌గా చేసుకుంటారు. కొన్ని పెసలు తొందరగా వస్తాయి. బుడ్డ శనగలు, పల్లీలు అంత తొందరగా రావు అని అట్లా సెపరేట్‌గా కూడా చేసుకుంటారు. నేనైతే 3 కలిపే వేస్తాను. 3 బాగా వస్తాయి. ఈ విధంగానైతే నేను తీసుకుంటానండి. ఇవి ఇలానే ప్లెయిన్‌గా తినొచ్చు. లేదంటే కొంచెం హనీ కలుపుకొని తినొచ్చు. కొన్ని ఫ్రూట్స్ వేసుకొని తినొచ్చు. అయితే నా సజెషన్ అయితే ఫ్రూట్స్ కలుపుకొని తినండి. ఇప్పుడు ఏమైతుందంటే నేను ప్లెయిన్‌గా తిన్నాను, ఫ్రూట్స్ కలుపుకొని తిన్నాను. నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే మనం ప్లెయిన్‌గా తిన్నప్పుడు మన నోట్లో ఎక్కువగా లాలాజలం అనేది లాలాజలం అయితే రాదు ప్లెయిన్‌గా తిన్నప్పుడు. అదే మీరు ఫ్రూట్స్ వేసుకొని ఎప్పుడైతే తింటారో అప్పుడు లాలాజలం అనేది నోట్లో బాగా వస్తుంది. అప్పుడు మీరు ఈజీగా నమలగలుగుతారు. కాబట్టి మీరు ఏదో ఒక ఫ్రూట్ జామకాయ అన్నా, లేదు పోమోగ్రనేట్ అన్నా, లేదు ఇది యాపిల్ అన్నా, ఇలా ఏదన్నా లేదు 3 ఉంటే 3 ఇంకా ఎండు ఖర్జూర గూడా వేసుకోవచ్చు.
అట్లా ఏవైనా ఒకటి వేసుకొని తింటే బాగుంటుందండి. ఈ విధంగానైతే తీసుకోండి. ఈజీగా మనమైతే ఒక బౌల్ తినగలుగుతాము. నేను ఈ స్ప్రౌట్స్‌ను గత ఒక 5-6 ఇయర్స్ నుంచయితే చేస్తున్నాను. మీకెక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. ఈ వీడియో ఎలా అనిపిచ్చింది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ జేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.